ఏంటి ఇష్బిన్ ఇష్బిన్ డాడా హైసా దక్షిత్ లేక ఇంకా జాకెట్ తెచ్చుకున్నానా నీకుంది జాకెట్ అన్నకి చెప్తున్నాను నేను అన్న తెచ్చుకుంటాడు నువ్వు తేవద్దు. సో మేమైతే స్టార్ట్ అయ్యాం అండ్ ఇంక నేను హెయిర్ ఏమీ చేసుకోలేదు ఇంకా చిక్కు తీసుకుని వచ్చేసా. ఇంకా ఒక చిన్న అపాయింట్మెంట్ ఉందన్నమాట బయట ఇంకా అందుకని దానికి వెళ్ళి అటు వెళ్ళాలి. మేము ఇవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు లంచ్ టైం అయిపోద్ది. ఆల్రెడీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో అక్కడికి వెళ్ళాక BTS చూపిస్తా ఎలా ఉంది ఏంటి అండ్ నిన్న వీడియో చూసారు కదండి దానికి కంటిన్యూషన్ అనమాట. సో ఫుల్ లెంత్ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ 50 minutes అయిపోతుంది. అందుకని 2 parts కింద డివైడ్ చేశాను. అండ్ నిన్న వీడియోకి పెట్టిన కమెంట్స్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా హరీగా స్టార్ట్ అయ్యాము పిల్లలతో. అంటే ఆ రోజు ప్రెడిక్షన్ వచ్చేసి వర్షం అని చూపిస్తుంది. సో మేము ఇంతకీ వచ్చింది చెర్రీ బ్లాసమ్ ఇప్పుడు ప్రాపర్ టైం అనమాట. సో ఈ పార్క్లో ఒకసారి వచ్చాము వింటర్లో. చెర్రీ బ్లాసమ్ చెట్లు ఉంటాయేమో బాగుంటుంది కదా అన్నట్టు వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ½ an hour డ్రైవ్. ఈ కంగారులో మేము స్ట్రాలర్ మర్చిపోయాము, కెమెరా బ్యాగ్ మర్చిపోయాము, ట్రైపాడ్ మర్చిపోయాము, అన్నీ మర్చిపోయి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వచ్చాక చూసుకున్నాము అన్నీ మర్చిపోయి. తను మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అన్నారు కానీ వద్దులే అసలు ముందు ఇక్కడ ఉన్నాయో లేదో చెక్ చేద్దాము, ఆ తర్వాత చూద్దాం కావాలంటే వెళ్దాం అన్నట్టు డౌట్గానే వచ్చాము. దక్షిత్కి సైకిల్ తీసుకొచ్చాం అనమాట. సో కొంచెం ప్రాక్టీస్ అవుతుందని వాడికి చాలా భయం. ఏమవుతుందో జారిపోతున్నావా దక్షిత్? ప్లేస్ అయితే సమ్మర్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అస్సలు ఖాళీ ఉండదు. ఈ సీ ఇక్కడ సీ అంటారనమాట, ఒక రివర్ లాగా ఉంటుంది. సో దీంట్లో మొత్తం దిగి వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మంచిగా. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఆల్రెడీ అంత చల్లగా ఉంది క్లైమేట్, ఫుల్ వాటర్ చల్లగా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది అక్కడ చూసారు కదా ఐస్ వాటర్లో నుంచొని ఏదో చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చాలా క్రేజీగా ఉంటారు. అండ్ ఇంకా ఈ 2 తీసుకొచ్చాం అనమాట. సో స్ట్రాలర్ లేదు కాబట్టి అషిన్ దాని మీద నుంచోమని మా హస్బెండ్ ఇంక దాన్ని తోస్తూ ఉన్నారు. అషి యాజ్ యూజువల్ కార్ ఎక్కగానే మేము రీచ్ అవ్వడానికి ½ an hour కాబట్టి ఆ గ్యాప్లో నిద్రపోయింది. అండ్ ఫొటోస్ ఎలా వచ్చాయి, ఎలా తీసుకున్నాయి ఇవన్నీ నేను ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ పిల్లలతో ఫోటోషూట్ అంటే అసలు చాలా పేషెన్స్ కావాలి. అషి కానీ దక్షిత్ కానీ ఇలా నుంచోమనే లోపు పరిగెట్టేస్తారనమాట. ఇంకా దాంతోనే నేను చాలా క్యాప్చర్ చేస్తానండి. నా ఫోన్లో సగం డేటా కంప్లీట్గా, సగం ఏంటి ఆల్మోస్ట్ 3/4 వరకు మొత్తం వీళ్ళు ఫొటోసే ఉంటాయి. అవన్నీ ఖాళీ ఎప్పుడైనా దొరికినప్పుడు సార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నా మెమరీ ఊరికనే అయిపోతుంది. వాళ్ళకి బెస్ట్ పిక్స్ రావాలని క్యాప్చర్ చేస్తూనే ఉంటాను నేను కంటిన్యూస్గా. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాక ఎంత దూరం నడిచేలా ఒక్క చెట్టుకు కూడా పువ్వులు లేవు, ఒక్క చెర్రీ బ్లాసమ్ చెట్టు కూడా లేదనమాట. నాకు చాలా ఇష్టం చెర్రీ బ్లాసమ్ అంటే. ఇయర్ ఎలానే ఫోటోషూట్ చేసుకోవాలనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. సో ఇంత ప్లేస్ వరకు వచ్చాం కదా, సో వాటర్ దగ్గర దిగుదామని దక్షిత్ కొంచెం కిందకి దిగాడు, వాళ్ళు ఆడుకుంటారులే అని చెప్పి ఇంకా అలా కొంచెం ఫోటోషూట్స్ అవి చేసుకున్నాం. అవి ఇంటికి వెళ్ళి షేర్ చేస్తాను. ఇంకా ఆన్ ది వేలో మా హస్బెండ్ ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొని ఇచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము. బాగానే అయిందండి. మేము ట్రైపాడ్ అన్నీ తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. మా హస్బెండ్ నేను కొన్ని రీల్స్ చేద్దామని చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళాం కానీ అన్నీ ఇంట్లోనే మర్చిపోయాం. అండ్ ముందు రోజు హోల్ చికెన్ కంప్లీట్గా నేను బిర్యానీ చేశాను. సో అది లెఫ్ట్ ఓవర్ ఉండిపోయింది అనమాట చికెన్ ఎక్కువ క్వాంటిటీ వల్ల. ఇంకా అది కొంచెం వేడి చేశాను అండ్ కొంచెం పెరుగన్నం కూడా చేశాను. పిల్లలకి నైట్ బిర్యానీ ఒక్కటే పెట్టాను, ఇంక వేడి చేస్తుందిలే అన్నట్టు కొంచెం మేము 2 ముద్దలు తినిపించి ఇంకా కర్డ్ రైస్ కలిపించాను అనమాట. ఇంకా రక్షిత్ అదే తింటున్నాడు. మార్నింగ్ ఇలాంటి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఉంటే నేను లంచ్ కూడా దాన్ని తగ్గట్టే ప్లాన్ చేసుకుని ముందే వెళ్ళిపోతా, ఎందుకంటే ఏ టైంకి వస్తామో తెలీదు. వచ్చాక కుకింగ్ అంటే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్టు. ఎవరు పెట్టారు బుజ్జివి? హషియే పెట్టింది. హషి ఎవరిల్లు? ఫ్రెండ్స్ కాదు, చెప్పు ఎవరు? ఎవరు? ఏ తాత? ఇది తాత, అమ్మమ్మ. ఇది వాళ్ళిద్దరిని ఎందుకు అలా కూర్చోబెట్టావు? అషి బేసిక్ గా ఆ టాయ్ ని తాతయ్య అంటది, అమ్మమ్మ అంటది, పడుకోబెడతా ఉంటది, వాళ్ళతో ఆడుతూ ఉంటది, వాళ్ళకి జోజో పెడతా ఉంటది, ఫుడ్ పెడతా ఉంటది. అషమ్మ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టా అమ్మమ్మని తాతయ్యని? అషిమా ఇటు. సరే తీసాను ఇక్కడ తాతయ్యని అమ్మమ్మని.
ఇలాగా దగ్గరగా కూర్చోబెట్టాలి, దూరం దూరంగా కాదు. ఏం చేస్తున్నారు అమ్మమ్మ తాతయ్య నీకు? ట్రైన్ ఆడుకుంటున్నారు. ట్రైన్ ఆడుకుంటున్నారు అమ్మమ్మ తాతయ్య. ఆడుకో, నువ్వు ఎలా ఆడుకుంటుంది నాన్న? టాయ్స్ అన్ని ఎందుకు నాన్న అలా పడేసావు? దక్షిత్ అమ్మమ్మకి ఇచ్చేది అయితే, అమ్మమ్మ కంటే ఇచ్చే. ఇవ్వరా, పడేసావు. టాయ్స్ అన్ని ఆఫ్ రామిన్ ఎవరు చేస్తారు ఇప్పుడు? ఆఫ్ రామిన్ చేస్తావా? సరే కానీ అమ్మమ్మని తాతని బజ్జో పెట్టి, ఇంకా అమ్మ దుప్పటి కప్పి బజ్జో పెట్టి. దుప్పటేది అక్కడుంది. బజ్జో పెట్టి అమ్మమ్మని తాతని. చెల్లికిచ్చే దక్షిత్, చెల్లికిచ్చే. చెల్లి బజ్జో పెడుతుంది. అక్కడ కాదు, బెడ్రూమ్ లో వద్దు దక్షిత్. జోజో పాట పాడు, రామలాలి పాడేసేమా. తాతనే బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళాడు అన్న. అషితనా? ఇదెవరిది? అషిత. క్యూట్. అషితనా? వావ్. అషిత ఎర్రగా వస్తుంది. అషిత టూటు. అషిత. అషి బాగున్నాయి ఆ పిక్స్. అషిత ఉన్నాడు. క్యూట్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది అషి అమ్మ. నిద్రపోతున్నా అషి అమ్మ. నీ చెల్లి స్మైల్ చూడు. చెల్లి ఇసుక ఆడుతుంది అషి అమ్మ. ఎవరు అషిలు? అమ్మ అషిత. చూడు ఎవరిది? అమ్మ అషిత. అమ్మ నాన్న. ఇది అమ్మ నాన్న. అషి ప్లీజ్. అమ్మ నాన్న. ఇక్కడ ఎవరు? అమ్మ నాన్న వెనకాల ఎవరు? దక్షిత్. దక్షిత్ సైకిల్ తొక్కుతున్నాడే. నాన్న దక్షిత. భలే ఉన్నారు ఇద్దరు, సేమ్ సేమ్ వేసుకున్నారే. ఇదిగో ఆయిషమ్మ నిద్రపోతుంది, దక్షిత్ అరుస్తున్నాడు. ఎవరు ఇద్దరు? క్యూట్ ఉన్నారా? చెప్పు. ఇప్పుడు దక్షిత్ అండ్ ఆసియా అమ్మ ఫొటోస్ వస్తాయి కదా. అమ్మ దక్షిత్ చూడు ఎలా నవ్వుతున్నాడు దక్షిత్. క్యూటే. మీ చిట్టి చెల్లి చూడు. చెల్లి
అమ్మ పూలు ఏరుకుంటుంది అమ్మకి పోతేస్తుంది చెయ్యి 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 అంతే ఫాటిష్ అమ్మ 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 కింద కదంకెత్తింది అండ్ అలా మేము కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. నాకు చాలా ఇష్టం అండ్ మా హస్బెండ్కి కూడా బాగానే ఇంట్రెస్ట్ అనమాట ఇలా ఫొటోస్ తీయడం, ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని మెమరీగా పెట్టుకోవడం. అండ్ ఇంటికి వచ్చాక ఎప్పుడైనా ఫోటోషూట్ చేస్తే అవన్నీ మేము టీవీలో చూసుకుంటాం అనమాట. పెద్ద స్క్రీన్లో పిల్లలకి కూడా చూపిస్తాం, మనం ఇక్కడికి వెళ్ళాం కదా ఈ ఫొటోస్ తీసుకున్నాం అని చెప్పి. సో అదే సెషన్ జరిగింది. అది ఎప్పుడు నేను షేర్ చేయలేదు. సో థాట్ ఆఫ్ షోయింగ్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్వీట్గానే తినాలనిపించింది. అండ్ నెక్స్ట్ డే ఉగాది అనమాట. సో రవ్వ లడ్డు లాగా చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి కొంచెం గీ వేసి ఈ కిస్మిస్ అండ్ కాజు అవి ఫ్రై చేస్తున్నా. సో సింపుల్గా రెసిపీ షేర్ చేస్తాను. రవ్వ లడ్డు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. అండ్ నేనైతే ఇక్కడ ఒక కప్కి చేస్తున్నాను అనమాట. మనకి వైట్ ఏంటది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. నేను తర్వాత యాడ్ చేశాను. సో గీలో కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి రవ్వతోనే చేస్తాము, ఏం బాయిల్ చేయం కాబట్టి ఇక్కడే మంచిగా కొంచెం టైం తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట గీలోనే. అండ్ చూస్తున్నారు కదండి, సో రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అండ్ ఆ బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ యూజువల్లీ ఒక కప్ రవ్వకి ఒక కప్ షుగర్ లాగా చెప్తారు, బట్ నేను చాలా తక్కువే వేశాను. ఎందుకంటే చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనిపించింది. అది కొంచెం ఫైన్గా ఉంటుంది అనమాట షుగర్. అందుకని ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువేమో యాడ్ చేశాను. మాకే కదా షుగర్ తక్కువైనా పర్లేదని, బట్ పర్ఫెక్ట్గా సరిపోయిందని నాకు అనిపించింది మేము తినే స్వీట్నెస్కి. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కొబ్బరి వేద్దామని అనిపించింది, అందుకనే ఫ్రోజన్ కొబ్బరి దొరుకుతుంది మాకు. సో ఫ్రోజన్ కొబ్బరిని గీలో కొంచెం ఫ్రై చేశాను అనమాట. సో అది కూడా యాడ్ చేశాను ఇలాచీ పౌడర్తో పాటు. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని, చాలామంది నెయ్యితో చుట్టుకుంటారు, మేమైతే కొంచెం పాలు యాడ్ చేస్తాం అనమాట. కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్న పాలు అందులో యాడ్ చేసుకొని, కొంచెం వేడివేడిగా ఉంటాయి కాబట్టి అన్నీ మనకి ఈజీగా అయిపోతాయి అన్నమాట. అంటే పంచదార కూడా కరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రెసిపీ చేసుకున్నప్పుడు షుగర్ కొంచెం ఫైన్గా ఉండేలాగే చూసుకోండి. మరీ క్రిస్టల్స్గా ఉన్న కరగకపోతే పంటి కింద నవ్వలే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో కాచి చల్లారి పెట్టుకున్న పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని చక్కగా రవ్వ లడ్డూలా చుట్టుకోవడమే. నేను చాలా రేరు, నేను జర్మనీ వచ్చిన ఈ 3.5 yearsలో ఇది సెకండ్ టైం చేయడం. చాలా తక్కువ చేస్తా, బట్ ఆ రోజు ఎందుకో సడన్గా అది గుర్తొచ్చింది, స్వీట్ చేద్దాము నెక్స్ట్ డే ఎలానో ఉగాది కదా అన్నట్టు ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ అండి. ఎలాంటి స్వీట్ టూత్ అంటారు కదా, సో డే అసలు గడవదు అనమాట. సో ఏదో ఒకటి చిన్న డేట్స్ అన్న కిస్మిస్ అన్న ఏదో ఒకటి తింటాను. నాకు నిజంగానే డే గడవదు. సో అలా అండ్ అది ప్రిపేర్ చేశాక ఇంకా మా హస్బెండ్ని బయటికి పంపించాను. నెక్స్ట్ డే ఫెస్టివల్ కాబట్టి సో కావాల్సినవన్నీ తీసుకురమ్మని పంపించాను. అండ్ ఈలోపు ఇంకా అంతా క్లీన్ చేసుకున్నా, మార్నింగ్ నుంచి బిజీ ఉన్నాం కదా, ఇంకా ఫుల్ ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టుకొని అంతా చేసుకుంటున్నాను. మోస్ట్లీ పెద్దగా ఏముండదు, వ్యాక్యూమ్ అయితే డైలీ 2 times ఖచ్చితంగా పెడతాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పెడతాను. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ మెస్ చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ తెలియకుండానే డస్ట్ వస్తూనే ఉంటుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ గురించి చాలామంది అడుగుతున్నారు. నేను పర్చేస్ చేసినప్పుడు కూడా మోడల్ ఇవన్నీ కూడా షేర్ చేశాను, బట్ స్టిల్ ఇంకెవరికైనా కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి, ఇప్పటికీ వస్తున్నాయి క్వెరీస్ అయితే. అండ్ ఇంకా హాల్ కూడా సార్ట్ చేస్తున్నాయి. పిల్లలు టాయ్స్ అన్నీ పడేస్తారనమాట బాక్సెస్లో తెచ్చి, అందులో 1-2 కోసం అన్నీ తిరిగేస్తారు. బట్ ఈ మధ్య కిండర్గార్టెన్కి వెళ్ళొచ్చిన కానీ ఆఫ్ ఫ్రేమింగ్ చేయమంటే వాళ్ళు 3 ఉంటే ఖచ్చితంగా దక్షితే అన్నీ తీసి బాక్స్లో వేసి జాగ్రత్తగా బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. వాడు 3 బాగాలేదంటే తప్ప కానీ బాగానే హెల్ప్ చేస్తాడు. సో ఇంక మొత్తం మా హస్బెండ్ వచ్చేలోపు ఇల్లంతా నీట్గా సెట్ చేసేస్తున్నాను అనమాట, తను బయటికి వెళ్ళి వచ్చేలోపు. సో దట్ ఇంక మాకు ఇంక ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయక్కర్లేదు కదా అన్నట్టు.
సో తను ఇంట్లో లేని టైంలో ఇంక ఇవన్నీ పెట్టేసుకుంటా అనమాట, డిష్ వాషర్ వేయడం, ఇంకా క్లీనింగ్ ఇదంతా కూడా. సో ఈలోపు నా పనులు అయ్యేలోపు తను కూడా వచ్చేసారు. ఇంకా ఆనియన్స్, ఆయిల్ అండ్ ఇండియన్ స్టోర్కి కూడా పంపించాను, ఎందుకంటే ఈ కోకోనట్, వేపూత ఇవన్నీ కావాలి కదా. సో లాస్ట్ టైం కూడా అసలు వేపూత దొరకలేదనమాట. సో ఈసారి బాగానే దొరికింది. అండ్ మీకు చూపిస్తాను చూడండి, లిటరల్లీ అసలు ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 180 రూపీస్ ఎంతో. ఒక్క స్పూన్ కూడా లేదు అందులో, మొత్తం ఆకులే ఉన్నాయి. లాస్ట్లో అయితే 4 పూలు రాలినాయో అవి మాత్రమే అనమాట. చాలా ఘోరంగా ఇస్తారు ఇక్కడైతే, భలే కోపం వస్తుంది నాకు. అండ్ ఇంక తెచ్చినవన్నీ సర్దుకుంటూ ఉన్నా. అండ్ కరివేపాకు నేనైతే ఇలా స్టోర్ చేస్తాను అండి. మాకు ఇప్పుడు ఏదైతే కవర్లో మీకు చూపిస్తున్నానో ఆ ఒక్క రమ్మ వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో చూసారు కదా, ఇది వరకు ఇంకా ఘోరంగా ఇచ్చేవారు, బట్ ఇప్పుడు కొంచెం బెటరే. ఇది హార్డ్లీ ఒక 1 వీక్ to 10 days లోపు బాగానే వస్తుంది. నేనైతే ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి దాని మీద స్టోర్ చేస్తాను అనమాట. మోస్ట్లీ డ్రైగానే ఉంటుంది, బట్ ఇంకేదైనా వెట్నెస్ ఉన్నా కింద టిష్యూ వేస్తున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. సో కొత్తిమీర ఎలా సేవ్ చేసుకున్నాను చూపించాను కదా. సో కరివేపాకు ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం అది అయ్యేలోపు నాకైతే సరిపోతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ ఇలా వాటర్ మెలాన్ అండ్ మొన్న కటోరా తీసుకొచ్చా అని చెప్పాను కదా, కటీరానో ఏదో అంటారు కదా. సో అది నానబెట్టా అనమాట. దాంట్లోకి ఇంకా వాటర్ మెలాన్ ఉంటే ఇంకా అదే జ్యూస్ కింద చేస్తున్నాను. అండ్ సమ్మర్లో మనకి చాలా బాగా దొరుకుతుంది. నాకు ఇష్టమైన ఫ్రూట్లో వాటర్ మిలన్ కూడా ఒకటి, బట్ మోస్ట్లీ నేను జ్యూస్ కింద ప్రిఫర్ చేయను, తింటాము. బట్ కటీరా అది నానబెట్టాను కదా, నిన్న కూడా బిర్యానీ తిన్నాం కదా అన్నట్టు ఇంకా చేస్తున్నాను అనమాట. కొంచెం మా చెట్టు పుదీనానే వేసి ఇంకా మిక్సీ చేస్తున్నాను. పుదీనా ఎక్కువ వేసుకుంటే పర్లేదు, బట్ నేను ఆల్రెడీ ముందు రోజు బిర్యానీలోకి మొత్తం కోసి వాడేసాను. ఇంకా అందుకే తక్కువ ఉంటే అది యాడ్ చేశాను అనమాట. వాటర్ కూడా చాలా లైట్గా వేసాను. అండ్ ఇందులో ఎలాంటి హనీ, షుగర్ ఏమీ యాడ్ చేయను. జస్ట్ ఏమంటారు, వాటర్ మెలన్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుందనమాట. సో ఇక్కడ కటీరా అండ్ చియా సీడ్స్ కలిపి నానబెట్టేసాను అనమాట. విడివిడిగా ఏం నానబెట్టలేదు, ఒక 2 వేసాను. సో మా ఇద్దరికి సరిపడగా వచ్చింది. అండ్ ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి, మన వేడిని తగ్గిస్తుంది, చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట కటీరా. సమ్మర్స్లో మా మమ్మీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇద్దరికి అది వేసి ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ యాడ్ చేసేసాను అనమాట. ఇంక ఇందులో స్వీట్నెస్కి ఏమి యాడ్ చేసుకోకర్లేదు, మాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అప్పుడే నేను ఏం పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సీ ఆల్ ఇన్ ఉగాదిస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.